అందరూ శాకాహారులే, రొయ్య పీసులెట్టబోయే అని ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ రోజు మైనింగ్ విభాగంలో సంవత్సరానికి ఆదాయ వనరులు పెంచేదానికి మేము ప్రయత్నం చేస్తున్నామని ఒక స్టేట్మెంట్ చూశాను. వాస్తవకంగా ఇక్కడ వనరులు పెంచేది కాదు, వనరుల దోపిడీని అరికట్టండి. పాలకులు ఎవరైనా కావచ్చు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, గతంలో ఈ విభాగానికి సంబంధించి అది ఎట్లా మిస్గైడ్ అయినాయో, ఐఏఎస్లతో పాటు ఐఏఎస్ఎల్ అంటూ జైలుకు పోయిన పరిస్థితి ఉంది. ఈ విభాగం పరిస్థితి ఏంటంటే, నాకిది నీకిది, నాకిది మీకిది అనే పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకొని కొంతమంది మాఫియా, మైనింగ్ మాఫియా ఒక్కొక్క జిల్లా నాకు అన్నట్టు ఏళ్తుంటారు. వాళ్ళ బాధ ఏంటంటే, మా చేతిలో కాసులు ఉంటే రేపు ఎలక్షన్ లో మాకు ఇబ్బంది ఉంది. ఓటుకు 5,000 కాకపోతే 10,000 అవుతుంది అనుకుంటారు. కాకపోతే ఆ ఈవీఎంలు కరెక్ట్ గా పనిచేస్తే ఈ 5,000 10,000 తీసుకున్నా ప్రజలను చూపిస్తారు. ఇక్కడ ప్రజాధనం లూటీ కాకుండా ముందు దాన్ని కాపాడుకొని ఆ రాయితీలు సేవ్ చేసుకుంటే ఈ రాష్ట్రానికి ఆ విభాగంలో ఉండే వనరులు ఇంకా ఏ విభాగంలో లేవు. ఎందుకంటే గతంలో కాంట్రాక్ట్ ఫీల్డ్ కావచ్చు, రకరకాల వ్యాపారాల్లో ఇన్ని కోట్లు దోపిడీ చేసో లేకపోతే సంపాదించిన దాఖలాలు అయితే ఏ రాజకీయ నాయకుడికి కావచ్చు, ఏ ఎవరికి కూడా ఉన్న దాఖలాలు లేవు. ఇది పెద్ద మైనింగ్ మాఫియా. పాలకులు ఎవరైనా కావచ్చు, ప్రభుత్వాలు ఏ అయినా కావచ్చు, ఇవి సీఎంల స్థాయికి తెలుస్తాయని కూడా నేను అనుకోను. ఇన్ కేసు తెలిసిందే ఆశ్చర్యపోలేదు. కాబట్టి దీన్ని ఒక న్యాయస్థాన పర్యవేక్షణలో ఈ విభాగాన్ని అండర్టేకింగ్ చేసి రాబోయే ఆ టెండర్స్ గాని వాటిని పరిశీలిస్తే బాగుంటుందని నాకు మనవి చేస్తుంది.